సకల శాఖలు నారా లోకేష్ గుప్పెట్లోనే ఉన్నాయట. ఏ మంత్రిత్వ శాఖలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లోకేష్ అనుమతి ఉండాల్సిందేనట. మంత్రులకు ఓఎస్డీలు పీఆర్ఓలుగా ఎవరుండాలో కూడా లోకేషే నిర్ణయం చేస్తున్నారట. మంత్రులకు కొన్ని పనులు కూడా పురమాయిస్తూ ఫాలో అప్ చేయండి అంటూ మెసేజ్లు కూడా పెట్టేస్తున్నారట. మొత్తం మీద పేరుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా అసలు ముఖ్యమంత్రి నారా లోకేష్ అన్నట్లుగా వ్యవహారాలు నడిచిపోతున్నాయట. ఈ ఆరోపణలు ఎవరో గిట్టని వారో ప్రతిపక్ష నేతలో చేయటం లేదు. సాక్షాత్తు ఏపీ కేబినెట్లో ఓ మంత్రి ఈ రహస్యాన్ని బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు 4సారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈసారి చంద్రబాబు నాయుడు పరిపాలన చేయడం లేదేమో అనిపిస్తోందంటున్నారు కూటమిలోని సీనియర్ నేతలు. ముఖ్యమంత్రి కుర్చీలు చంద్రబాబే కూర్చుంటున్నారు, కానీ ముఖ్యమంత్రి చేయాల్సిన పనులన్నీ లోకేష్ చేస్తున్నారని ప్రభుత్వంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా టీడీపీకి చెందిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మీడియా సమావేశంలోనే అసలు గుట్టు విప్పారు. మంత్రివర్గంలో అన్ని శాఖలను నారా లోకేష్ మానిటర్ చేస్తున్నారని భరత్ అన్నారు. 2 రోజులకోసారి లోకేష్ తమకు ఫోన్లు చేసి ఫాలో దిస్ అంటూ కొన్ని మెసేజ్లు పెడుతున్నారని భరత్ చెప్పారు. సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారని చెప్పకనే చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రులకు ఛాంబర్లు కేటాయించే సమయంలోనూ లోకేష్ చక్రం తిప్పారట. 1వ బ్లాక్లో చంద్రబాబు నాయుడు ఛాంబర్ పక్కనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయిస్తారని ముందుగా వినిపించింది. అయితే పవన్ కు అక్కడ ఇస్తే తనకు కూడా 1వ బ్లాక్లోనే ఛాంబర్ కేటాయించాలని, లేదంటే తనకు పవన్ కు 2వ బ్లాక్లో కేటాయించాలని లోకేష్ పట్టుబట్టారట. చేసేది లేక పవన్ కు 1వ బ్లాక్లో ఛాంబర్ కేటాయించకుండా వెనక్కి తగ్గారట. ఎన్నికల సమయంలోనే అభ్యర్థుల ఎంపికలోనే లోకేష్ తనకు అనుకూలంగా ఉంటారనుకున్న వారికే సీట్లు ఇప్పించుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు విధేయంగా ఉండే వారికే మంత్రి పదవులు ఇప్పించుకున్నారు. అందుకే సీనియర్లలో ఒక అచ్చెన్నాయుడు మినహా గతంలో మంత్రులుగా చేసిన వారికి మంత్రి పదవులు దక్కలేదు. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ లోకేష్ చక్రం తిప్పుతున్నారట. మంత్రి అయ్యాక రోజు ప్రజాదర్బార్ నిర్వహించాలని లోకేష్ నిర్ణయించారు. దానికి తగ్గట్టే ఉండవల్లి నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ దర్బారుకు ప్రజల కంటే కూడా టీడీపీ నేతలు ఎక్కువగా తరలి వస్తున్నారట. నామినేటెడ్ పోస్టుల కోసమో లేదంటే ప్రభుత్వంలో ఏదైనా పనుల కోసమో లోకేష్ దగ్గరకు వస్తున్నారట. దీనికి కారణం లేకపోలేదు. నామినేటెడ్ పోస్టుల కోసం వాస్తవానికి చంద్రబాబు నాయుడు చుట్టూ తిరగాలి నేతలు. కానీ చంద్రబాబు మొత్తం పెత్తనమంతా లోకేష్ చేతుల్లో పెట్టేశారు. చంద్రబాబును అడిగే లాభం లేదనుకుంటున్న నేతలంతా లోకేష్ ను మంచి చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారట. మంత్రులకు ఎవరు ఓఎస్డీగా ఉండాలి, పీఆర్ఓల నియామకాల్లోనూ లోకేష్ ముద్ర స్పష్టంగా ఉందట. తనకు తెలియకుండా ఏ మంత్రిత్వ శాఖలోనూ కీలక నిర్ణయాలు తీసుకోకూడదని లోకేష్ హుకుం జారీ చేశారట. టీడీపీ మంత్రులు లోపల మండిపోతున్నా దానికి తలాడించక తప్పడం లేదట. కానీ జనసేన మంత్రులు మాత్రం స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నారని, లోకేష్ చెప్పిన దానికి తలోపడం లేదంటున్నారు. టీడీపీలోనూ కొందరు సీనియర్లు ఏదో ఒక సమయంలో దీనిపై చంద్రబాబుతోనే తాడో పేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారట. అన్ని శాఖల్లోనూ లోకేష్ తలదూరుస్తున్నారని, మంత్రుల పరిధుల్లో వేలు పెడుతున్నారని యువ మంత్రి భరత్ మీడియా సాక్షిగా బయటపెట్టడంతో లోకేష్ వైఖరిపై అసహనంగా ఉన్న ఇతర మంత్రులు లోపలే భరత్ ను మెచ్చుకుంటున్నారట. లోకేష్ గారు ఏది వదులుతలేదు, అన్ని డిపార్ట్మెంట్స్ లో పుష్ చేస్తున్నారు లోకేష్ గారు. మాకు కూడా ఎవ్రీ 2 days నాకు ఒక మెసేజ్ పెడుతున్నాడు, భరత్ ఆర్ యూ ఫాలోయింగ్ విత్ దిస్, ఆర్ యూ ఫాలోయింగ్ విత్ దిస్ అని. ఆయన ఉట్టి ఐటీనే కాదు, అన్ని మినిస్ట్రీస్ పైన ఫోకస్ పెట్టి ఈస్ పుషింగ్ హార్డ్. 2014 నుంచి 2019 మధ్య కాలంలోనూ లోకేష్ తనకు సంబంధం లేని శాఖల్లో వేలు పెట్టినా అప్పటి సీనియర్ మంత్రుల శాఖల విషయంలో కాస్త సంయమనంగా ఉండేవారట. అటువంటి తలనొప్పులు ఉండకూడదని ఈసారి మంత్రివర్గ కూర్పు సమయంలోనే తండ్రి దగ్గర కూర్చుని తనకు ఎవరెవరు మంత్రులుగా ఉండాలో పట్టుబట్టి పించుకున్నారట. ఈ వైఖరి మునుముందు ప్రభుత్వానికి ఏం చిక్కులు తెస్తుందోనని పార్టీలో సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు.